హాయ్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి! ఫ్రెంచ్ కుజీన్లో మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం కదా. ఫ్రెంచ్ స్టైల్ ఆఫ్ రెసిపీస్ అన్నీ కూడా మనం ట్రై చేస్తున్నాము. అలాగే కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. అదే క్రమంలో ఈరోజు కూడా మరో 2 ఫ్రెంచ్ కుజీన్లోని డిషెస్ని వండుకొని తిని మీకు చూపిస్తాను. మీరు కూడా తయారు చేసుకోవడానికి కూడా చూపిస్తాను. మీరు కూడా తయారు చేసుకోవచ్చు. సింపుల్ డిషెస్ ఈరోజు కూడా ట్రై చేస్తున్నాం. ఇందులో ఫ్రెంచ్ కుజీన్ అనేసరికి చెప్తున్నాను కదా, ఆరిజిన్ ఆఫ్ ది మోడర్న్ కుకింగ్ అనమాట. అలాంటి ఫ్రెంచ్ కుజీన్ నుంచినే మనం ఇప్పుడు తయారు చేస్తున్నాము. ఈరోజు మనం చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఫ్రెంచ్ స్టైల్ చికెన్ విత్ గ్రీన్ పీస్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసినట్లయితే ఆల్మోస్ట్ కర్రీ కట్ సైజులో ఉన్నట్టుగా బోన్లెస్ చికెన్ ఇక్కడ వాడుతున్నాము. బోన్లెస్ చికెన్ కొద్దిగా, అలాగే గ్రీన్ పీస్, ఇవి ఆల్రెడీ సోక్డ్ మెత్తగా ఉన్నాయి గ్రీన్ పీస్, అలాగే గార్లిక్ అంటే వెల్లుల్లి, ఉల్లిపాయ 1, ఆనియన్, ఇంకా ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాము. ఇంకా అవసరానికి తగ్గట్లుగా ప్రాసెస్లో సాల్ట్ అండ్ పెప్పర్, ఇంకా గ్రీన్స్లో కనుక చూసినట్లయితే సెలరీ ఇంకా పార్స్లీ ఉన్నాయి. ఆ రెండింటిని కూడా నేను ఫైనల్గా లాస్ట్లో యూస్ చేస్తాను కుకింగ్ ప్రాసెస్లో. సో ఫాలో అయిపోతూ ఉండొచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్సే, ఆల్రెడీ మనం మొదలెట్టేసుకోవచ్చు. అన్నిటికంటే ఫస్ట్గా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే గార్లిక్ని ఇట్లాంటి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించేస్తాను. ఎక్కువగా కట్ చేసుకునే పదార్థాలు కూడా లేవు కాబట్టి ప్యారలల్గా పని అయిపోతూ ఉంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసామంటే పని మొదలుపోయింది, సగం పని అయిపోయినట్టే అన్నట్టు ఫీల్ అవ్వచ్చు అనమాట. గార్లిక్, గార్లిక్ షాపింగ్ టైం తీసుకుంటుంది. తక్కువ ఉంటే పర్లేదు కానీ ఎక్కువ ఉన్నప్పుడు అన్నిటినీ చాప్ చేయాలంటే ఈవెన్ క్రష్ చేసినా ఓకే కానీ, బట్ కొంతమంది మా షెఫ్లు వాళ్ళంతా అంటున్నారు చాప్ చేస్తేనే దాంట్లో మంచి ఫ్లేవర్ వస్తుందంట. సో అందుకని నేను చాపింగే చేస్తున్నా. ఫ్రెంచ్ స్టైల్ ఆఫ్ కుకింగ్ అనేసరికి మనం అంతా చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా ఉంటున్నాయి. ఆల్మోస్ట్ వీళ్ళు మోడర్న్ కుకింగ్ ఇన్వెంటర్స్ అని చెప్పి కూడా అంటున్నాం కదా. సో ఇలా చూసినప్పుడు వీళ్ళ స్టైల్ ఆఫ్ ఎవల్యూషన్ అంటే కుకింగ్ ప్రాసెస్లో ఎవల్యూషన్స్ కూడా చాలా చూసుంటారనమాట ఆల్రెడీ. ఇన్ఫ్యాక్ట్ వంటలు మొదలుపెట్టినప్పుడు అంటే ఈ రోజుల్లో అయితే అందరూ ఏవేవో వాడుతున్నాం కానీ స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే వుడెన్ ఫ్లేమ్ యూస్ చేసేవాళ్ళం. ఆబ్వియస్లీ కట్టెల పొయ్యిల మీద మనం కూడా అలాగే చేసేవాళ్ళం కదా. అలా కట్టెల పొయ్యిల మీద పొయ్యి మొదలుపెట్టేది. వీళ్ళు కొద్దిగా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు మనకంటే కూడా, నిజానికి చెప్పాలంటే. ఆ తర్వాత చార్కోల్ తోటి వంటలు చేయడం మొదలుపెట్టారు. అంటే బొగ్గుతోటి నిప్పు రాజేసి మనము ఐరన్ బాక్సుల్లో పెడతాం కదా, ఆ స్టైల్లో అనమాట. ఆ తర్వాతకి వచ్చినప్పుడు మామూలు గ్యాస్ ఇట్లాంటివి వచ్చాయి. తర్వాత ఎలక్ట్రిసిటీ మీద వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్లేమ్లెస్ కుకింగే యూస్ చేస్తున్నారు. ఫ్లేమ్లెస్ అంటే ఇండక్షన్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఓవెన్స్, ఇట్లాంటివి. ఓవెన్స్ కూడా ఫ్లేమ్లెస్ కుకింగే కదా, అవి బాగా ఫేమస్ అయ్యాయి ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో. ఇన్ఫ్యాక్ట్ చార్కోల్ తోటి కూడా ఓవెన్స్ తయారు చేసుకొని వాటిని వాడేవాళ్ళు అనమాట. వేడైన ఫస్ట్ గార్లిక్ వేద్దాం. కొద్దిగా అంతా ఆ గార్లిక్లోని ఆయిల్లోకి వచ్చేసింది, ఆ జ్యూసీ థింగ్ అనుకున్నప్పుడు చికెన్ వేసేసుకోవచ్చు. సో దానికోసం వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ ఐ కెన్ ఫీల్ ఇట్. గార్లిక్లోని ఆ ఫ్రేగ్రెన్స్ బయట వస్తూ ఉంది ఆల్రెడీ. సో నౌ వీఆర్ రెడీ. అయితే చికెన్ వేసుకుంటున్నాం. సో ఈ చికెన్ కూడా కాస్త బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పటి వరకు వేయించుకుంటాం. ఇది రెడీ అయింది. నెక్స్ట్ ఆనియన్ వేసుకుంటున్నాం.
రైట్, రెడీ. గ్రీన్ పీస్, వాటర్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో అట్లా వేసాను, లేదు. ఇంకో ప్రాసెస్, మనకి ఇది కుక్ కూడా అవ్వాలి కాబట్టి మిగతా అన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు వరకు చారింగ్ మాత్రమే అయింది, టాస్ మాత్రమే చేస్తాం. కుక్ కూడా అవ్వాలి కదా, దానికోసం వాటర్ కూడా వేసి ఉడికించుకోవాలి. నౌ వీఆర్ గోయింగ్ ఫర్ బిట్ ఆఫ్ సీజనింగ్, ఉప్పు, పెప్పర్. ఈ రెండింటిని సీజనింగ్ చేసుకున్నాక కొద్ది కలుపుకొని, ఇంకా నేను కాస్త పార్స్లీ అండ్ సెలరీ వాడదాం అనుకుంటున్నాను, అది దీని తర్వాత వాడతాను. సో రెడీ అయింది కదా, వాటర్ వేసుకుంటాం. ఈ వాటర్ అంతా అయిపోయి దగ్గరకు వచ్చి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. కుక్ అయిపోయింది. అండ్ కొద్దిగంత పార్స్లీ అండ్ సెలరీ వేసుకుందాం. యా, దిస్ ఇస్ ఓకే. యా, సెలరీ స్టిక్ వాడుతున్నా అండ్ కొద్దిగంతా పార్స్లీ కూడా పెద్ద పెద్దగా వేస్తేనే సరిపోతుంది, దాంట్లో మనం ఫైన్ చాప్ చేయక్కర్లేదు. అండ్ మీన్ వైల్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు సరిపోయాయి. ఫైనలీ ఆఫ్ చేసి క్రీమ్ వేసుకొని కలుపుకుందాం. ఆహాహాహాహా, ఏమీ భాగ్యము. వద్దులేండి, వంట మాత్రం తినేయండి, చూసేయండి అట్లీస్ట్. యమ్మీ. దీన్ని డిష్ అవుట్ చేసుకొని ప్రజెంటేషన్లో కలుద్దాం. ఆహాహాహాహా, ఇందాక టేస్ట్ చేశాను కదా, అప్పుడే నాకు అర్థమైపోయింది. ఐ మీన్ సీజనింగ్ టెస్ట్ చేసినప్పుడు. బట్ ఇప్పుడైతే జెన్యూన్ ఫీలింగే, చూస్తాం. అదిరిపోయింది. ఆలస్యం లేదు, రెడీ అయిపోయింది. నేను కూడా స్టేషన్ రెడీ చేసుకొని రెండో డిష్ కోసం వచ్చేసాను. ప్రాసెస్ సింపుల్, మనం చేసుకోబోతుంది ఇప్పుడు ఫ్రెంచ్ కుజీన్లోనే ఇంకో మంచి డిష్, సూప్ చేస్తున్నాం. యాక్చువల్లీ సూప్లో తయారు చేసుకోబోతున్నాము. సూప్ కూడా ఫ్రెంచ్ స్టైల్లోనే చేస్తున్నాము. ఒక అద్భుతమైన సూప్ మనం చేస్తున్నాము. ఇందులో సూప్స్లో జనరలీ థిన్ సూప్స్ అంటే లైట్గా ఉన్నవి, డైల్యూటెడ్గా ఉన్నవి ఉంటాయి. థిక్ సూప్స్ కొన్ని ఉంటాయి. థిన్ సూప్స్, థిక్ సూప్స్ అంటారు. రెండు క్లాసిఫికేషన్స్ ఉంటాయి ఇందులో. థిక్ సూప్స్లో మళ్ళీ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అందులో మనం చేసుకుంటుంది అంటే 5 వేరియేషన్స్ ఉంటాయి జనరలీ. అందులో మనం చేసుకుంటోంది బ్రిస్క్ అన్నమాట. బిస్క్ అంటారు దీన్ని. సో ఈ బిస్క్ని జనరలీ చేసేటప్పుడు ఏంటంటే, ప్రాసెస్లో నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిస్క్ని చేసేటప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఏ విధంగా చేస్తూ ఉంటారు అనేది. సో ఆబ్వియస్లీ మనం ఇందాక అనుకున్నట్లుగానే అది థిక్ సూప్, థిక్గా వస్తుంది. సో మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ప్రాన్ అండ్ ఫెనల్ బిస్క్.
డిష్ కోసం మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ప్రాన్ వాడుతున్నాము. మోర్ ఓవర్ దీంట్లో ఓన్లీ షెల్డ్ ఐటమే వాడతాము కాబట్టి హెడ్ రిమూవ్ చేసాము, క్లీన్ చేసుకున్నాం. కానీ షెల్ అలాగే ఉంది. షెల్ని తర్వాత ప్రాసెస్లో కుకింగ్ ప్రాసెస్లో మీకు తెలుస్తుంది ఎక్కడ రిమూవ్ చేస్తాం ఏంటి అనేది. విత్ షెల్ వాడుతున్నాము ప్రాన్. అలాగే గార్లిక్, వెల్లుల్లి, ఆనియన్, ఉల్లిపాయలు, క్రీమ్, ఇంకా టొమాటో ప్యూరీ అంటే జనరల్ ప్యూరీ యూస్ చేసుకోవచ్చు, లేదంటే టొమాటోస్ని యూస్ చేసుకుని కూడా మనం చేసుకోవచ్చు. ప్యూరీ ఈజీగా ఉంటుంది, లేకపోతే మిక్సీ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అలాగే క్యారెట్ కొద్దిగా వాడుతున్నాము. అండ్ జనరలీ ఆబ్వియస్లీ కొద్దిగంత సాల్ట్, పెప్పర్ అవసరాన్ని బట్టట్టుగా. అక్కడ సెలరీ కూడా ఉంది, దీన్ని కూడా యూస్ చేస్తున్నాము. సో వీటన్నింటి కాంబినేషన్లో వంట మొదలెట్టేసుకుందాం. ఫస్ట్ అయితే ప్యాన్ ఇప్పుడే పెట్టట్లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఫైన్ చాపింగ్ చేసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఎంతైతే ఏవైతే వాడుతున్నామో ఇవేవి కూడా సూప్లో క్లైమాక్స్లో ఉండవు, అన్నీ కూడా పెట్టుకొని వార్చి తీసేస్తాం అనమాట. సో ఇలా వార్చి తీసేసే సూప్నే బిస్క్ అంటారు. సో దీని క్లాసిఫికేషన్లో జనరల్లీ డెఫినేషన్ అనేది ఉంటుంది కదా. సో ఆ డెఫినేషన్లో ఏంటంటే అది బిస్క్ అవ్వాలి అయితే ఒకటి అది థిక్ సూప్ అవ్వాలి, రెండోది అది వార్చేదనమాట. అంటే మనం వండిన తర్వాత వార్చేస్తాం కదా, అట్లా వార్చేసేది కూడా అయి ఉండాలన్నమాట. అలా ఉంటేనే దాన్ని బిస్క్ అంటారు. వార్చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా మళ్ళీ ఇవన్నీ ఉడికించి ఆ నీళ్లు తీసుకుంటాం అనమాట. అంటే ఆల్మోస్ట్ స్టాక్ లాగా తయారు చేసుకుంటాం కాబట్టి సన్నగానే తయారు చేసుకుంటున్నాను. కాబట్టి దాంతోపాటు అంటే ఈజీగా ఉడికిపోయి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా వాటితో పాటు వచ్చేస్తుందనే ఉద్దేశంతో. సేమ్ ఇది కూడా అంతే సన్నగా. ఎలాగూ ఇవి తరుక్కుంటున్నాం కదా, ఒకేసారి నీళ్లు కాగిపోతే ఇవన్నీ తొందరగా ఉడికిపోతాయి కదా. కాబట్టి సో ఇది సరిపోదు, ఇక్కడ నేను వేరేది పెట్టుకుంటున్నాను. జస్ట్ మనకి సూప్ ఇందులో తయారు చేయం. నేను ఎందుకు పెట్టుకుంటున్నానంటే కుకింగ్ ప్రాసెస్లో మీరు కూడా చూస్తున్నారు కదా, టైం కలిసి వస్తుందనే ఉద్దేశంతో ఇది పెట్టుకుంటున్నాను అంతే. నీళ్ళు వేడైన తర్వాత ఆ వాటర్ మాత్రమే మనం వాడుకుంటాం కాబట్టి దాంట్లో జస్ట్ వేడి చేసుకోవడానికి మాత్రమే వాడుతున్నాను. ఓకే, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం, ఇది కట్ చేసుకున్నాం. టమాటో ప్యూరీ రెడీగా ఉంది. ఇది మాత్రమే గార్లిక్ మాత్రమే వేసుకోవాలి ఇంకా. సో ఇప్పుడు ఇంకో పెనంలో అసలు ప్రాసెస్ మొదలు పెడదాం. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడ చూడడానికి ఈజీగా ఉంటుందంటే దాని మీదనే పెట్టేస్తాను. యా, కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా ఉంచుకుందాం. అది వేడైన తర్వాత ఇవన్నీ వేసుకుంటాను. గార్లిక్, రైట్, అయిపోయింది కదా. నౌ చాకు పక్కన పెట్టేసి పనికి మొదలు పెట్టేద్దాం. ఇది కూడా వేడైపోయాయి. ఫస్ట్ ప్యాన్లో గార్లిక్ వేసుకొని ఆయిల్ ఇంకొద్ది కావాల్సి రావచ్చు, ఎక్కువ వేస్తున్నాం కదా ఇవన్నీ. మరీ ఎక్కువ కూడా వేయకూడదు, ఎందుకంటే సూప్ కదా మనం తయారు చేస్తుంది. సో సూప్లో ఆయిల్ ఉన్నట్టయితే పైన అంతా తేలుకుంటూ ఉన్నట్టుగా కనిపిస్తుంది, అలా లేకుండా జాగ్రత్త పడాలి. అండ్ ఆనియన్,
కొద్దిగా ఆనియన్ వేగింది అన్నప్పుడు క్యారెట్ కూడా వేయించుకొని తర్వాత టమాటో ప్యూరీ వగేరాలు వేసుకుంటాను అనమాట. అనుకున్న దానికంటే ఫాస్ట్గానే వాటర్ వస్తుంది, వేడవుతుంది. Now going for టొమాటో ప్యూరీ. ఈ ప్లేస్లో టొమాటో ప్యూరీ కాదు, మనం కనుక టొమాటోస్ వాడుకుంటున్నట్టయితే అది కూడా అంతే, సేమ్ ఫైన్ చాప్ చేసుకొని టొమాటోస్ని వేసుకొని వేయించుకుంటాం అన్నమాట. సో ఇది వేగడానికి టైం పడుతుంది. టొమాటో వాటరీగా ఉంది కాబట్టి బాగా టైం పడుతుంది వేడవడం, వేగడం ఇట్లాంటివన్నీ కూడా జరగడానికి. ఒకసారి వేస్తూ ఉంటాను, వేగిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. వేగిపోయింది కదా, టొమాటోలో ఆ జ్యూస్ అంతా కూడా వెళ్ళిపోయి కన్సిస్టెన్సీ వచ్చింది. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ వాటర్. నీళ్ళు వేడి ఎందుకు చేసి పెట్టుకున్నా అంటే దానికోసం మళ్ళీ వేసిన వెంటనే చల్లగా అయిపోతుంది కదా, అవి వేడవడానికి మళ్ళీ టైం పట్టేస్తుంది. అందుకని ముందే వేడి చేసి పెట్టుకున్నా. లేకపోతే చల్లనీళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్టాక్ వేసుకోవచ్చు. అండ్ ష్రింప్ ఆర్ ప్రాన్ ఏదైతే అది వేసుకుంటాం. సో ఇది కుక్ అవ్వడం ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు మనకి. There it is. Yeah, సరిపోద్ది ఇది. అండ్ parsley. సో మనం చేయాల్సిన పని అయిపోయింది. ఇక మంట తన పని తాను చేసుకుపోతూ ఉండాలి. జస్ట్ అలాగా ఒక బాయిల్ అనమాట, ఒక పొంగు వస్తుంది అంటాం కదా, ఫస్ట్ పొంగు అలాగా వచ్చిన తర్వాత దించుకోవచ్చు. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. రైట్, ముఖ్యంగా ఉప్పు, సాల్ట్ అండ్ పెప్పర్ వేస్తున్నాం. రెడీ అయిపోయింది. లాస్ట్ ఇంకా 2 స్టెప్ ప్రాసెస్ మిగిలింది. ఇదంతా అయిపోయింది కదా. ఇంకోటి ఏంటంటే ఈ సూప్లో ఇవంతా ఉండవు, నిజానికి చెప్పాలంటే క్లియర్గానే ఉంటుంది. థిక్ సూప్ అయినా కూడా క్లియర్గానే ఉంటుంది. దానికోసం దీన్ని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇది మొత్తం స్ట్రెయిన్ చేసుకొని స్టాక్ లాగా ఏదైతే జ్యూస్ ఉందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటాం. ఇందులో ప్రాన్స్ ఏమైనా పడ్డాయేమో చూసి తీసుకుంటా. ప్రాన్ మాత్రమే యూజ్ చేస్తాం అన్నట్టు క్లైమాక్స్లో. చూసారా ఉంది. ఓకే, ఇంకా దీంతో పని లేదు మనకు. సూప్ రెడీ అయిపోయింది. దీన్ని ఫైనల్గా షెల్స్ రిమూవ్ చేసుకొని, మనం పర్టికులర్గా షెల్ పెట్టడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ షెల్లో
ఈ కలర్ వస్తుంది, ఐడియా ఉంది కదా, ఈ తోక దగ్గర కానీ షెల్లో కానీ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో ఆ కలరు దాంతో పాటుగానే ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది. అది మనకు కావాలి, అందుకోసం అలాగే ఉంచుకున్నాం. ఇప్పుడు అదంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేసింది కాబట్టి షెల్ రిమూవ్ చేస్తాం, ఎందుకంటే తినేప్పుడు మళ్ళీ షెల్ ఉండకూడదు కదా, అందుకని షెల్ రిమూవ్ చేసి తర్వాత ఏం చేయాలో చూద్దాం. సో షెల్ అవుట్ చేసుకొని కొద్దిగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. సో దట్ ఏంటంటే సూప్ కదా, అందులోనూ కొద్దిగా క్లియర్గానే చేస్తున్నాము, వేరే ఏం తగలదు ప్రాన్ తప్ప. అది మాత్రమే ఒక్కొక్క స్పూన్తో అలా తీసుకొని స్పూన్తో సూప్ తింటున్నప్పుడంతా కూడా తాగుతున్నప్పుడంతా కూడా ఒక్క పీస్ అన్న తగిలేలాగా చిన్న చిన్నగా రావడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అయిపోయింది. అండ్ ఫైనలీ ఇంకొక చిన్న ప్రాసెస్ మిగిలింది. ఫైనల్లో ఏంటంటే ఇప్పటివరకు చేసాము, ఇది బాగా థిన్ సూప్ వచ్చింది కదా, ఇది కొద్దిగా థిక్ అవ్వడం కోసం క్రీమ్ మిక్స్ అవ్వాలి. ఆ క్రీమ్ మిక్స్ అవ్వడం కోసం మాత్రమే మళ్ళీ లాస్ట్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో జస్ట్ ఇందాక మనం చేసుకున్న సూప్నే మళ్ళీ వేడి చేసుకొని క్లియర్గా వచ్చింది కదా. ఒరిజినల్ ప్రాసెస్లో వచ్చేసరికి స్టాక్ తోటి అవి ఇవి చాలా చాలా చేస్తూ ఉంటారు, కానీ మనం చేసుకోవడానికి ఈజీగా ఉండడం ఒకటి, ప్లస్ అవైలబుల్ థింగ్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రాసెస్ని సింప్లిఫై చేస్తూ తీసుకొచ్చి కొద్దిగా చేంజెస్ అక్కడ ఇక్కడ తీసుకొచ్చి డిజైన్ చేస్తుంది అనమాట ఈ డిష్. అందుకనే కొద్ది వేరియేషన్స్ ఉంటాయి, బట్ అవి కూడా 100% అథెంటిక్ టేస్ట్ రావాలనే ఉద్దేశంతో ప్రాసెస్లు ఇట్లా మల్టిపుల్ అయ్యి చేస్తూ వచ్చారనమాట. సరే, దీంతోనే డిష్ మనం చేస్తున్న డిష్ అవుట్ కూడా. సో ఇది వేడైన తర్వాత షిమ్స్ ఆర్ ప్రాన్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇవి వేసుకోవచ్చు. అండ్ పర్టికులర్లీ ఈ సూప్ని వేరే వాటితో కూడా చేసుకోవచ్చు, బట్ షెల్ ఉన్న సీ ఫుడ్ తోటే చేస్తారు దీన్ని. అంటే ప్రాను దానికి షెల్ ఉంటుంది, అదేవిధంగా వాడుతున్నాము. క్యామ్స్ అవి కూడా దాంతో కూడా చేసుకోవచ్చు, లేకపోతే మజిల్స్ అంటారు కదా, అలాంటి వాటితో చేసుకోవచ్చు. బహుశా పీతలతోటి కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే షెల్ ఉంటుంది కాబట్టి. అట్లా ఓన్లీ షెల్ ఉన్న వాటితోటే చేసుకొని ఈ ప్రాసెస్లో తయారు చేస్తాం అనమాట. సో అయిపోయింది. ఒక్కసారి ఇంకొక పొంగు అలా వచ్చిన వెంటనే క్రీమ్ మిక్స్ చేసుకొని దించేసుకొని ప్రజెంటేషన్లో కలుద్దాం. వేడి వేడిగా క్రీమీగా చూసారు కదా ఎంత యమ్మీ ఉందో. లోపల నుంచి ప్రాన్ పీసెస్ ఉన్నాయి క్యూబ్స్ లాగా. సూపర్, చాలా చక్కగా ఉంది. సీజనింగ్స్ కానీ అన్నీ కానీ మైల్డ్గా చాలా అద్భుతంగా ఉంది. చేసుకోకపోతే మాత్రం మిస్ అయిపోతారు. హ్యాపీగా తయారు చేసుకోండి, బయట ఎక్కడ దొరికే అవకాశం కూడా లేదన్నట్టుగానే అనిపిస్తుంది మనకు. మళ్ళీ దీనికోసం వందల రూపాయలు ఖర్చు పెట్టాలి, ఎందుకు చెప్పండి? అసలు ఎంత శుభ్రంగా చేసుకున్నాం. సో ఆలోచన వద్దు, వెంటనే వండడం మొదలు పెట్టేసేయండి. అద్భుతంగా మరో 2 డిషెస్ని ఇప్పుడు ట్రై చేశాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో 2 డిషెస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.